దేశంలో కుంభమేళా తర్వాత అంతటి ప్రఖ్యాతిగాంచిన జాతర మేడారం. అయితే ఈ మహాజాతర వెనుక మహోన్నతమైన చరిత్ర దాగి ఉంది. ప్రాణత్యాగాలు, నెత్తుటి మరకల గాయాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ చరిత్రను తెలుసుకుంటే ఎంతటి వారికైనా కళ్ళు చెమర్చాల్సిందే. మానవత్వమున్న మనుషులే దేవుళ్లుగా మారి పూజలందుకుంటున్న కోయ వీరుల చరిత్ర అది. వీరత్వమే దైవత్వంగా మారి ఆదివాసీలకు ఆరాధ్యులయ్యారు సమ్మక్క సారక్కలు. ఆ వీర వనితల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గిరిజన మేడారం జాతర ప్రారంభం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రస్తుత మేడారం ప్రాంతాన్ని మేడరాజులు పరిపాలించేవారు. వారు కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. అయితే మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరి తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు అక్కడ ఒక పాప పులులతో ఆడుకోవడం గమనించారు. ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని నామకరణం చేశారట. ఎప్పుడైతే ఆ పాప గ్రామంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచే అక్కడ సకల శుభాలు కలిగినట్లు చరిత్ర చెబుతోంది. తదనంతర కాలంలో సమ్మక్క పగిడిద్దరాజులకు వివాహం జరిగింది. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. గోవిందరాజుకు సారలమ్మను ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం తర్వాత మేడారం ప్రాంతంలోని కరువు కాటకాలు సంభవించి కోయగూడెం వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే తిండి దొరక్క అల్లాడుతున్న గిరిపుత్రులకు గోరు చుట్టుపై రోకటిపోటులాగా కప్పం కట్టాలని కాకతీయ రాజులు ఆదేశాలు జారీ చేశారు. దీనిని కోయదొరలు వ్యతిరేకించారు. తననే ధిక్కరిస్తున్నారనే కోపంతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. కరువు కాటకాలతో అల్లాడుతుంటే కప్పమెట్లా కట్టాలంటూ మొరపెట్టుకున్నా వినకుండా గిరిపుత్రులపై దండెత్తి వచ్చాడు. దీంతో గిరిజన ప్రజల్ని కాపాడుకునేందుకు కోయద్దరులు కథన రంగంలోకి దూకారు. సమ్మక్క సారక్కలతో పాటు పగిడిద్దరాజు, జంపన్న, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయులతో వీరోచిత పోరాటం చేశారు. గిరిజన జాతి విముక్తి కోసం కత్తిపట్టి శత్రుమూకను చీల్చి చెంటాడారనే కథ ప్రాచుర్యంలో ఉంది. అయితే కాకతీయులు వనదేవతల మధ్య ములుగు జిల్లా లక్కవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు భీకర యుద్ధం జరిగింది. సంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాడి నేల కొరిగారు. ఆ మరణ వార్త తట్టుకోలేక జంపన్న సంపెంగవాగులోకి దూకి ప్రాణాలు వదిలారు. వీరుడి ప్రాణత్యాగానికి గుర్తుగా సంపెంగవాగు జంపన్నవాగుగా మారింది. ఈ పరిణామాలతో రగిలిపోయిన సమ్మక్క కాకతీయుల సైనికులపై కన్నెర్ర చేసింది. కాళికాదేవిలా మారి శత్రువుల శిరస్సులు ఖండించింది. చేతికందిన వారిని అందినట్లే యమపురికి పంపించింది. ఆ ధాటికి తట్టుకోలేక శత్రువులు దొంగ దెబ్బతీశారు. సమ్మక్క ఒళ్లంతా గాయాలతో రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి చిలుకగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ చిలుకల గుట్టకు వెళ్లిన గిరిజనులకు ఆ ప్రాంతంలో కుంకుమ భరిన రూపం కోయదొరల కంటపడినట్లు ఆదివాసీలు చెబుతారు. ఇప్పటి వరకు మనం లిఖితపూర్వకమైన ఆధారాలు ఎక్కడ లేవు దాదాపుగా. కానీ మనకి ఏంది డోలి పట్టెడ కోయ వాళ్ళు చెప్పిన మౌఖిక కథనాలు అంటే వాళ్ళు చెప్పిన పురాణాలు ఉంటాయి కదా, ఆ పురాణాలకు సంబంధించిన కథలని ఆధారంగా చేసుకునే సమ్మక్క తల్లి యొక్క చరిత్రను మనం అధ్యయనం చేస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో ఆదివాసీ పరిశోధకులు వెలికి తీసిన తాళపత్రాలలో కొంత సమాచారం ఉన్నది. ఆ సమాచారాన్ని వాళ్ళు బయటపెట్టినట్లయితే అప్పుడు సమ్మక్క తల్లి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి, ఆ సమ్మక్క తల్లి యొక్క మేడారం జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతున్నది తెలుసుకోవడానికి మనకు అవకాశాలున్నాయి. వీరోచితంగా పోరాడిన వీరవనితను వెన్నుపోటు పొడిచి గెలవడం నిజమైన విజయం కాదని ప్రతాపరుద్రుడు భావించాడు. పైగా యుద్ధరీతిని, యుద్ధ సమయంలో సైనికులు చేసిన తప్పిదాలను తెలుసుకున్నారు. కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించారు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నాటి నుంచి ఆదివాసీల కోసం అమరులైన వనదేవతలకు 2 ఏళ్లకోసారి అంగరంగ వైభవంగా జాతర జరుగుతోంది.
ఆ సైన్యంతో పోరాడి సమ్మక్క మరణిస్తుంది. అయితే మరణించి వాళ్లకు ప్రాణాలతో చిక్కలే. ఆమె పార్థివ దేహం దొరకకుండా ఆ దండకారణ్యంలోకి పారిపోతూ ఆవిడ ఆ చిట్టడివిలో అదృశ్యమైపోయింది. ఆ అదృశ్యమయం కావడం ఆమెను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వాళ్ళకి ఒక కుంకుమ భరణి ఒక చెట్టు పొదల్లో దొరికింది. ఆ కుంకుమ భరణి సమ్మక్క యొక్క ఆత్మగా ప్రతీకగా భావించి గిరిజనులు దాన్ని కొలుస్తున్నారు. కుంకుమ భరణినే సమ్మక్కగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి ముందు వచ్చే బుధవారం నుంచి 4 రోజుల పాటు వనదేవతల జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతోంది. గుడి లేకపోయినా సమ్మక్క సారలమ్మల త్యాగాలను గుర్తించిన గూడెం ప్రజలు అమ్మవార్లను గుండెల్లో కొలువుంచి మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే పచ్చని అడవిలో జరిగే ఆ పవిత్ర జాతర జనసందోహంతో కిటకిటలాడుతుంది.